సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ. కథ మళ్ళీ మొదటికి. రచన శ్రీను కుడుపూడి. మృగశిర కార్తె. నిన్నటి వేళ నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది వాన. గోదారి లంకలో నిండా కమ్ముకున్న మబ్బులతో కోడి కూసి ఒక జామున్నర గడిచినా కూడా తెల్లారనట్టే ఉంది. లంక తోటల్లో మసక వెలుతురు. ఆ లంక తోటల్లో గణపతోళ్ల చుట్టుగుడిసే బిక్కుబిక్కుమంటా ఉంది. ఆ గుడిసెలో వాళ్ళ కడుపుల్లోని ఆకలి బంగాళాఖాతంలో పట్టిన వాయుగుండమంత తీవ్రంగా ఉంది. ఇగో పెద్ద మనిషి, 2 రోజులైంది కొంపలో సరుకులు లేవని చెప్పి అదిగో ఇదిగో అంటూ నాటకాలాడేవు. ఇప్పుడేమో ముసిరట్టింది. ఓ పక్కనేమో తుఫాన్ అంటున్నారు. గోదారేమో పోటు మీదుంది. సరుకులకి అటు ఊళ్ళోకి పోదామంటే గోదారిలో నావకు తెడ్డేసే మనిషి అదుపట్టం లేదు. అటు టౌన్కు పోదామంటే తొగరపాయ ఎట్టా పొంగిందో ఏమో. టైరు పెచ్చీలు పడిన సైకిలు పంచనాడేసావు. ఓలెక్కడో ఉన్న చెక్కల వంతెనెక్కి టౌన్లోకి పోవాలంటే 5 మైళ్ళు నడవాలా. ఏసి ఎత్తావో ఏమో. ఆ నాటికల్లా సరుకులన్నీ ఇంట్లో ఉండాలా. లేదంటే నేను గోదాట్లో ఉంటాను. ఏమనుకున్నావు అంటా గయ్యమని లేచింది రామలక్ష్మి. ఆ అరుపులకి చిరుగుల దుప్పటి నిండా కప్పుకొని నిద్రపోతున్న 8 ఏళ్ల నానిగాడికి మెలకువ వచ్చి మెల్లగా కదిలి మోకాళ్ళని డొక్కలోకి మునగదీసుకుని మళ్లీ పడుకున్నాడు. గణపతి ఏమీ మాట్లాడలేదు. తాపీగా గుడ్డబనీని సైడు జేబులో నుండి అగ్గిపెట్టే లంక పొగాకు చుట్ట తీసి వెలిగించి గుండెల నిండుగా దమ్ములాగి వదిలాడు. ట్రంకు పెట్టెలోని డబ్బులు తీసుకొని కవర్లో చుట్టి నిక్కర జేబులో పెట్టుకున్నాడు. చేతి సంచిని సంకలో పొదువుకొని గోనిపట్టాని గొడుగులా తలకి తగిలించుకుని గుడిసెలో నుండి బయటికి వచ్చాడు. వాళ్ళు కాపురముండే మెరక దిబ్బ చుట్టూరా ఓసారి పరికించి చూశాడు గణపతి. ఎత్తైన దిబ్బ మీదున్న ఆ గుడిసె నానుకొని ఉన్నాయి ఓ 5-6 గుడిసెలు. గుమ్మాలకి తడికల చాటైనా లేకుండా నోళ్లు ఆవలించుకొని మూలన కూర్చున్న ముసలమ్మల్లా ఉన్నాయవి. అందులో కుక్కలు ఎలుకలు కాపురాలు చేస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు బిలబిల్లాడుతా సందడిగా ఉండే ఆ గుడిసెల్లో జనాలెవ్వరూ లేరిప్పుడు. లంకలో ఇటుకబట్టీల దగ్గర కాపలా కోసం మకాం వచ్చిన ఆ జనాలంతా వానలు మొదలయ్యాక గోదారి ఆవలి ఒడ్డునున్న ఊళ్ళోకి వెళ్లిపోయారు. గణపతోళ్లు మాత్రం ఇయ్యాలా రేపు అనుకుంటా ఇటు తొగరపాయకి అటు గోదావరికి మధ్యలో పరుచుకున్న లంక తోటల్లో చిక్కుకుపోయారు. సన్నని చినుకులు చల్లగా ఒంటిని తాకుతున్నా ఏమాత్రం ఖాతరు చేయకుండా అడుగులో అడిగేసుకుంటూ మెల్లగా గుడిసెకి ఇటువైపునున్న తొగరపాయ వైపు అడుగులేశాడు గణపతి. తొగరపాయ నిండుగా నిండిపోయి ఒడ్డుల్ని ఒరుసుకుంటూ పారుతుంది. ఇలాగే 2 రోజులు వానలు కురిస్తే చెక్కల వంతెన కూడా మట్టి కొట్టుకుపోతుందేమో అనుకున్నాడు. తొగరపాయకి అడ్డం పడితే 3 మైళ్ల దూరం ఉంటే టౌను, గుడిసెకు 2 మైళ్ల అవతల ఉండే చెక్కల వంతెన మీదుగా పోవాలంటే 5 మైళ్లు. ఇప్పుడైతే నురగలు కక్కుకుంటా మంచి పడితో పారుతున్న తొగరపాయకి అడ్డం పడడం అంటే ఎక్కడో పడబోతున్న పిడుక్కి ఎదురు వెళ్ళినట్టే. అసలే తుఫాను. ఏ టైంలో ఎలా ఉంటదనేది ఆ దేవుడికెరుక. వంతెనెక్కి నడుచుకుంటూ అంత దూరం టౌన్లోకెళ్ళి మళ్లీ తిరిగొచ్చేసరికి వంతెన కూడా మునిగిపోతే లంకలో మిగిలిపోయిన వాళ్ళిద్దరి గతి ఏం కాను అనుకున్నాడు గణపతి. చుట్ట ఆఖరి దమ్ములాగి దూరంగా విసిరేసి వేప పుల్లొకటి విరుచుకుని పళ్ల మధ్య నములుకుంటా మళ్లీ గుడిసెవైపు అడుగులు వేశాడు. గుడిసెకి వెళ్లే దారిలో దూళ్లపాకుల దగ్గర ఆగి పాలికాపులెవరైనా అటువైపు వస్తారేమోనని ఎదురుచూశాడు. చేయి చాచి అడిగితే వాళ్ళు తెచ్చుకునే సద్దిలో కాస్తో కూస్తో పెట్టకపోతారా? ఈ ఆల్టికి నానిగాడి కడుపైనా కొంచెం నిండకపోద్దా అనుకున్నాడు. బాపినీడు గారి మకాంలో దూళ్లపాకలో ఆకలికి అటూ ఇటూ తచ్చాడుతున్న గేదెలకి కాస్త ఒట్టిగడ్డేసి అక్కడే కూర్చున్నాడు కాసేపు. పాలికాపులు రావాలన్నా గోదారి దాటే రావాలి. ఆళ్ళు రావాలనంటే
గోదాట్లో నావలు తిరగాలి. ఆళ్ల కోసమైనా ఏదో ఒక నావ రాకపోతుందా అనుకున్నాడు. ఒకవేళ అటు నుండి వచ్చే నావలో ఊళ్ళోకి పోయి సరుకులు తీసుకున్నా మళ్ళీ వెనక్కి రావడమెలాగో కాళ్లా వేళ్లా పడితే ఎవరో ఒకరు కనికరించకపోరు అనుకున్నాడు గణపతి. అలా అనుకుంటానే గుడిసెవైపు అడుగులేస్తూ మధ్యలో లంక తోటలో అడ్డం పడి కాసిన్ని బెండకాయలు, వంకాయలు కోసుకుని చేతి సంచిలో వేసుకున్నాడు. నానిగాడి కోసం పొలంగట్ల పక్కన విరగ్గాసిన బొబ్బాసి చెట్ల నుండి ఓ 2 కాయలు తెంపుకొద్దారని చూస్తే కాస్తంటే కాస్తైనా రంగు తిరిగిన కాయలే కనపడలేదు. అయినా కూడా ఆశ చావక దారిగట్టుకి ఆ పక్క ఈ పక్కనున్న తోటలన్నీ జల్లెడ పట్టేశాడు గణపతి. అతడు ఎంత వెతికినా కొంచెం కళ్ళు తెరిచిన రాంబాల పండో, కొంచెమంటే కొంచెమైనా రంగు తేలిన అరటిపండో, పసిరి దిగిన జామకాయ అయినా కనిపించలేదు ఆ మనిషికి. 2 3 కొబ్బరి బొండాలైనా తెంపుకెళ్దామన్నా చుట్టుపక్కల కొబ్బరి తోటల్లో మొక్క చెట్లే కనపడలేదు. ఆకాశాన్ని అందుకోటానికి తలచాచినట్టు ముచ్చెట్లు ఎక్కుదామంటే వానకి తడిసిన చెట్ల మొత్తల మీద ఆనించిన అరిపాదాలు తామరాకుల మీద కదలాడే నీటి బొట్లలా జారిపోతున్నాయి. ఈసురోమంటూ అతడు గుడిసెకి వెళ్లేసరికి అప్పుడే నిద్రలేచిన నానిగాడు గొంతు కూర్చొని మోకాళ్ల మధ్యలో ముఖం కుక్కుని కూనిరాగాలు తీస్తున్నాడు. గుండె తరుక్కుపోయింది. కూరగాయల్ని గుడిసెలో దిగబోసి కళ్ళు నులుముకుంటున్న నానిగాడికి ఈలోపు ఏదైనా తినడానికి పెట్టమని చెప్పి మళ్లీ గుడిసెలో నుండి బయటపడ్డాడు గణపతి. డబ్బాలో ఉన్న 4 తిండి గింజలు నిన్న రాత్రే వండి వార్చేశాను. 1 2 మసాలా సరుకులు, రాత్రి మిగిలిన ఆ గంజి తప్ప పంటి కింద కొరకటానికైనా ఒక్క తిండి గింజ కూడా లేదు కొంపలో. గంజి ఈ పూట నానిగాడికి సరిపోతాది. మనిద్దరం ఏవైనా తెత్తేనే తింటాం, లేకపోతే పస్తే పాకలో నుండి అరుస్తుంది రామలక్ష్మి. అడుగులో అడిగేసుకుంటూ మెల్లగా గోదారొడ్డుకొచ్చి నిలబడ్డాడు గణపతి. పరవళ్లు తొక్కుతూ పారుతోంది గోదారి. గోదారికి ఆదరికి ఈదరికి మధ్యలో వేలాడదీసిన సన్నని పరదాలాంటి కంటి చూపుని మసకబారుస్తుంది సన్నగా కురుస్తున్న వాన. తుఫాన్ హెచ్చరిక వల్ల వేటకి వెళ్లకుండా అవతల ఒడ్డున కట్టేసుకున్న నావలు, గోదావరి ఒడ్డున కట్టిన పుష్కరాల రేవు, ఏటిగట్టు మీదున్న భక్తాంజనేయ స్వామి గుడి మినుకు మినుకుమంటా కనబడుతున్నాయి. కొంచెమైనా తెరిపి లేకుండా వాన పడడంతో అటు ఊళ్ళో నుండి లంకలోకి పనులకు రావాల్సిన కూలోల జాడ కానరావడం లేదు. లంకకి ఇటువైపున్న టౌన్ నుండి గోదావరవతల ఊళ్ళోకి పోయే చిరు వ్యాపారస్తుల అలికిడి లేదు. గోదాట్లో తిరిగాడే ఒక్క నావైనా కంటికి చిక్కడం లేదు. వాన ఆగకుండా కురుస్తానే ఉంది. ఈ దరిగట్టు మీదున్న గంగరావి చెట్టు మొదట్లో ఉన్న కత్తెరపాకలోకి వెళ్లి నెత్తిమీద కప్పుకున్న గోనె పట్టాని పక్కన పెట్టాడు గణపతి. తల తప్ప మనిషి మాత్రం చాలా వరకు తడిసిపోయి ఉన్నాడు. అప్పటికే మెత్తగా నమిలేసిన వేపపుల్లతో పళ్ళు తోముకొని పాకలో డొక్కులో ఉన్న కాసిన్ని నీళ్లతో ముఖం కడుక్కున్నాడు. వానతో పాటే ఉధృతంగా వీస్తున్న లంకగాలికి సన్నగా వణుకుతూ పాకలోనే మునగదీసుకుని కూర్చున్నాడు ఆ మనిషి. క్షణక్షణానికి వాన గాలి ఒక్కటే హోరెత్తిపోయాయి. మెల్లమెల్లగా గణపతి ఆశలు అడియాసలైపోయాయి. పళ్ళు తోముకొని ముఖం కడుక్కున్నాక అప్పటిదాకా గమ్మున ఉన్న ఆ మనిషి కడుపులో ఆకలి మెల్లమెల్లగా సన్నటి సెగలా రగులుకుంది. ఆ ఆకలి మంటల్ని తానైతే తట్టుకోగలడు గాని రామలక్ష్మి, నానిగాడు ఏమైపోతారో అనుకున్నాడు గణపతి. ఒక్క పూట పెళ్ళాం కొడుక్కి బుక్కెడు బువ్వ పెట్టుకోలేని పనికి మాలినోడనైపోయానేంటి సామి అంటా కుమిలిపోయాడు. ముడ్డి మీద గోచెగుడ్డ కూడా కట్టని వయసు నుండే లంక తోటలో తిరిగాడిన మనిషి ఆ లంకలో ఆకలితో అలమటించటం ఏనాడూ ఎరగలేదు. ఆకలేస్తే ఏ పండో కాయో కోసుకుని కడుపు నింపుకునేవాడే తప్ప ఏ రోజూ పస్తులున్న పాపాన పోలేదు. అలాంటిది
ఈ రోజెందుకో దేవుడు ఈ పరీక్ష పెట్టాడు అనుకున్నాడు. కొంపదీసి తెలిసో తెలియకో ఏనాడో ఎవరి నోటుకాడ కూడో లాగేయలేదు కదా. అలా చేసుంటే శమించు సామి అంటా ఆకాశం వైపు చేతులెత్తి దన్నం పెట్టాడు గణపతి. కత్తెరపాకలో అలా ఆలోచిస్తానే చాలాసేపు కూర్చుండిపోయాడు. వాన కాస్త తెరిపిచ్చింది. అదే అదునుగా పాకలో నుండి బయటకొచ్చి ఆ పక్కనే రాలిపడున్న సీమచింతకాయలని అత్తారబత్తంగా ఏరుకుంటున్నాడు. ఈ పూటకి కడుపుకు ఇవే గతి కాబోలు అనుకున్నాడు. అప్పుడు వినిపించింది జుగ్ జుగ్మంటూ మోటారు బోటు చప్పుడు. గోదారిగట్టు వారకంటా వెళ్లి నిలబడి ఆవలిగట్టు వైపుకి కళ్ళు చిట్లించి చూశాడు. ఉరకలెత్తి పరుగులెత్తుతున్న గోదారిని చీల్చుకుంటూ ఆ దరి నుండి ఈ దరికి దూసుకొస్తుంది నావ. గణపతికి ప్రాణం లేసొచ్చింది. సీమచింతకాయల్ని బనీన్ సైడ్ జేబుల్లో కుక్కుకొని వస్తున్న నావనే చూస్తా ఉండిపోయాడు. నావని గట్టువారగా లాగి ఇసుక తిప్పుల మీద లంగరు వేసి గణపతిని చూసి మెత్తగా నవ్వాడు మార్కాళ్ల కాశీ. నావలో పడిచెక్కను ఆనించిపెట్టిన సైకిలు, టార్పాలిన్ పట్టా కింద ఇంకొన్ని సరుకులేవో ఉన్నాయి. ఆ సరుకుల్లో తనకి కావలసిన తిండి గింజలుంటే ఎంత బావున్నో అనుకున్నాడు గణపతి. నావలో నుండి ముందుగా సైకిలు దింపి గట్టుమీదున్న కత్తెరపాకలో పెట్టాడు కాశీ. వానకి తడవకుండా టార్పాలిన్ పట్టా కప్పిన సరుకుల్ని ఒక్కొక్కటిగా పాకలోకి చేర్చాడు. గణపతి కూడా ఓ చెయ్యేశాడు. గణపతి బావా, నీకు చెప్పలేదు కదూ, రావులపాలెం దిగునున్న ఎదిరేశ్వరం మా పెద్దపిల్లోలది. దాని రెండో కూతురు పుష్పలత మొన్నీ శుక్రవారం సమర్థాడిందే. మీ అక్క మన్నే వెళ్ళిపోయింది మనవరాలు చూసుకుందారని. రేపే బోయినాలు. ఎంతైనా మనవరాలు కదా. నాకు తోచిన కాడికి ఇగో కాసని ఉప్పులు పప్పులు బియ్యం, ఒక గెల అరటిపళ్ళు అట్టికెళ్తున్నాను. రేపు కుదిరితే నీవు కూడా అటువైపు రాకూడదా? అరటిపళ్ళ గెలలో మిగిల ముగ్గిపోయిన 2 హస్తాల్ని పెరికి పారేసి పాక మూలలోకి విసిరేస్తూ అడిగాడు కాశీ. గణపతి మొహమాటంగా నవ్వి, సరే బావా, సూత్తాను. వాన సూత్తే ఇలాగుంది. తుఫాన్ అంటున్నారు. ఇంట్లో సరుకులేమో అయిపోయినాయి. ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదు బావా. గణపతి గొంతు నిస్సహాయంగా ధ్వనించింది. అయ్యో, డబ్బులేమైనా సర్దమంటావా బావా అంటా జేబులో చేతులట్టబోయాడు కాశీ. అబ్బెబ్బే, డబ్బులున్నాయి బావా. సరుకులు తెచ్చుకునేదానికే దారి కనపడ్డం లేదు. ఇటు చూస్తే తొగరపాయ పొంగిపోయి లంక తోటంలోకి పొర్లిపోతాంది. అటు పోదామంటే గోదాట్లో గెడయేసే మనిషి ఆగిపడ్డం లేదు. ఇంట్లోనేమో మీ చెల్లి నిలబడనీయడం లేదు. ఆకలితో ఉన్న నాణిగాన్ని తలుచుకుంటే గుండె సెరువైపోతుంది బావా. గణపతి గొంతు గాద్గితకమైంది. కాశీ కాసేపు ఆలోచించి ఆనాక తమాషాగా నవ్వాడు. ఓర్ని సిగదరగా, ఈ మాత్రం దానికేనా కింద మీద పడతాన్నావు? ఇగో ఇవి కూడా జనాలు తినేదానికే కదా తీసుకుపోతున్నాను. ఏది ఆ సంచి ఇటెట్టు అంటా బియ్యం బస్తా తాడిప్పాడు. వద్దు బావా, శుభకార్యానికి తీసుకెళ్లే సరుకులు. మా కోసం ఆ ముడి ఇప్పుకు బావా అంటూ మొహమాటంగా వెనక్కి జరిగాడు గణపతి. చేతిలోని సంచిని లాక్కున్నాడు కాశీ. 4 దోసుల బియ్యం అందులో పోసి తలో కొన్ని కిరాణా సరుకులు చిన్న చిన్న పొట్లాలుగా కట్టేసి సంచిలో వేశాడు. చేతులు 2 పైకెత్తి దన్నమెట్టాడు గణపతి. వద్దని వారిస్తూ అతని చేతులు పట్టుకున్నాడు కాశీ. గణపతి కళ్ళు 2 కృతజ్ఞతతో నిండిపోయాయి. తొగరపాయ మంచి పోటు మీదున్నది బావా. చుట్టూ తిరిగెళ్ళాలి. కూసింత బేగెళ్ళిపో బావా. కూసేపైతే చెక్కల వంతన కూడా ములిగిపోయేలా ఉంది. సైకిల్ క్యారియర్ మీద బియ్యం బస్తాకి తాడు బిగించి కడతా అన్నాడు గణపతి. అది సరేగాని గణపతి బావా, నాకో చిన్న పని చేసి పెడతావా? నాకైతే కానా కష్టం మీద ఈ దరికి రాక తప్పలేదు గాని ఆవల పక్క రేవులో నిలబడ్డ పాలికాపులిద్దరు ముగ్గురికి మంచి పోటు మీదున్న గోదారిని దాటొచ్చే దారి కనపట్టం లేదే. నన్ను లంకలో మకాం దగ్గర గేదెలకి కొంచెం గడ్డి నీళ్లు పెట్టేసి పొమ్మన్నారే
ఆ పనేదో కొంచెం చేసి పెట్టవయ్యా. ఇదిగో ఇందా ఈ కొయ్యంగ పరిగెలు పట్టుకెళ్ళి మా సెల్లి చేత్తో మాంచి పులుసు పెట్టించు అనేసి సైకిల్ బారికి తగిలించి ఉన్న చేతి సంచిలో నుండి 4 పరిగెల్ని తీసి గణపతి చేతిలో పెట్టాడు కాశీ. మొహమాట పడుతూనే తీసుకున్నాడు. అడక్కుండానే దేవుడు అన్ని వరాలు ఇస్తున్నట్టు అనిపించింది గణపతికి. అంత చెప్పాలా బావా? బాపినీడు గారి మకాంలో గేదెలకి ఇందాకనే గడ్డేసొచ్చాను. మిగతా వాటి సంగతి కూడా నేను చూసుకుంటానులే బావా హుషారుగా చెప్పాడు గణపతి. వానకి తడవకుండా బియ్యం బస్తాలకి, కిరాణా సరుకులకి ప్లాస్టిక్ కవర్లు చుట్టి అరటికెలని క్యారియర్ సైడ్ రాడ్డుకి వేలాడగట్టి సైకిల్ని మెల్లగా తొగరపాయ మీదున్న చెక్కల వంతెన వైపు తొక్కుకుంటూ పోయాడు కాశీ. హుషారుగా మెరకతిప్ప మీదున్న గుడిసె దగ్గరకొచ్చాడు గణపతి. గుడిసెలో కూర్చొని ఏదో మూలుక్కుంటుంది రామలక్ష్మి. నానిగాడు రాత్రి మిగిలిన గంజిలో 4 ఉప్పు కళ్ళేసుకొని తీరిగ్గా తాగుతున్నాడు. నిక్కర్ జేబులోని సీమ చింతకాయలు తీసి ఆడి మీదికిసిరి, ఇగో నేనలా చిటికిలో పాలికాపుల దూళ్ల మకాంలో కడిగిపోయి గేదెలకి గడ్డేసి వస్తాగాని ఈ కొయ్యంగ పరిగెల్ని మంచిగా తోమి చింతపండు పులిపేసి పులిసెట్టవే అద్దిరిపోవాలా. ఇయాల బుజ్జిగాడి పొట్ట వినాయకులవారి పొట్టలా నిండిపోవాలా అంటా చిలిపిగా కళ్ళెగిరేశాడు ఆ మనిషి. సంచి విప్పదీసి అందులోని సరుకుల్ని చూసి కళ్ళెంత చేసుకుంది రామలక్ష్మి. గణపతి మీసం మీద చెయ్యేసి మెల్లగా మెలితిప్పాడు. ముసిముసిగా నవ్వింది ఆమె. బయటికొచ్చిన గణపతి వెనకాలే వానచినుకులకి తడవకుండా నెత్తిమీద చెయ్యడ్డం పెట్టుకుని బయటికొచ్చాడు నానిగాడు. నాన్నోయ్, బాపినేడు గారి పొలంలో 4 ఉల్లిపరకల్ని పెరుక్కురమ్మంటుంది అమ్మ. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడానంట. పాకలో మర్చిపోయిన గోనిపట్టాని గణపతి చేతికిస్తూ చెప్పాడు. గోనిపట్ట తలకు తగిలించుకొని దూళ్ల పాకల వైపు కదిలెళ్ళిపోయాడు ఆ మనిషి. గుడిసెలో నుంచి బయటకొచ్చి నెత్తిమీద చీరచెంగు కప్పుకొని చేపల్ని గరుకురాయి మీద వేసి పొలిసిపోయేట్టు శుభ్రంగా తోమింది రామలక్ష్మి. పొట్టపేగుల్ని సేదుకట్టుని తీసిపడేసి ఒక్కో పరిగని 2 ముక్కలుగా కోసి పెట్టుకుంది. గుడిసె గుమ్మంలో కూర్చుని ఆ చేప ముక్కల్ని చూస్తా ఉన్న నానిగాడు నోట్లో ఊరుతున్న ఉమ్మిని మింగుతా గుటకలు వేస్తున్నాడు. గుడిసెలోకి తీసుకుపోయి ముక్కలకి ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకుంది రామలక్ష్మి. పంచలో తడవకుండా టార్పాలిన్ పట్టా వేసి కప్పుకున్న కమ్మల్ని, డొక్కల్ని తెచ్చి పొయ్యి దగ్గర పెట్టుకుంది. పంచలో ఉన్న సన్నికల్లు పొత్రంలో జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసి నూరుతుంటే నానిగాడి కడుపులో ఆకలి మళ్ళీ గోదావరి వరదలా పోటెత్తింది. పొయ్యి మీద ఎసరు పెట్టి డొక్కల్ని, కమ్మల్ని పొయ్యిలో జునిపి డొక్కపీచు మీద కాస్త కిరసనాయలు వేసుకొని, ఒరేయ్, దేవుడి బల్ల మీద అగిపెట్టుంటాది, ఇలా గీరా నానిగా అని కేకేసింది రామలక్ష్మి. నానిగాడు బల్ల మీద అగ్గిపెట్టి తీసి పెదవి విరిచి తల అడ్డంగా ఊపి కాళీపెట్టెని గాల్లోకి లేపాడు. ఉస్సూరుమంటా నిట్టూర్చింది రామలక్ష్మి. మధ్యాహ్నం వేళ కూడా దాటేసింది. కడుపేమో ఆకలితో నకనకలాడుతోంది ఆ మనిషికి. ముదరష్టపోడు చుట్టలు కాల్చనికి ఉన్న పుల్లలన్నీ ఉఫ్ఫుమని ఊదేసినట్టున్నాడు. ఆ చూరులో చూడరా నాని, ఇంకో పెట్టుండాలా అంటూ పైకి లేచింది. చూరులో వెతికాడు నాని. కనపడలేదు. రామలక్ష్మి వెళ్లి ఆ ఆకు ఈ ఆకు లాగి వెతికింది. అయినా కనపడలేదు. భారంగా ఓ నిట్టూర్పు విడిచి ఏదో కొనుక్కుంటూ మెటికలు విరిచింది. ముండమోపోడు పొద్దున్న చుట్ట కాల్చుకొని అలాగే జేబులో పెట్టుకుని పోయినట్టున్నాడు. ఏ కళకొత్తాడో ఏంటో, ఎప్పుడు పొయ్యిలో నిప్పు రాజేయాలో. ఓ పాలి ఆ మూలకెళ్ళి గట్టిగా ఓ కేకైరా నాని అనిందామె. అమ్మో, వర్షమే, నే బయటికెళ్ళను, నువ్వే ఎల్లు. నానిగాడు పాక మూలకెళ్ళి ముసుగు తన్నేశాడు. రామలక్ష్మి తాటాకు చురు కింద నిలబడి దూళ్లపాకలకేసి చూస్తా కూర్చుంది. చీకటి చిక్కబడే కొద్దీ వాన కొంచెం కొంచెంగా తెరిపించింది. పక్క గుడిసెల్లోకి వెళ్లి
ఒక్క పుల్లైనా దొరకకపోతుందా అని కింద మీద దేవులాడింది. ఖాళీ పెట్టె కూడా దొరకలేదు. ఉస్సూరుమని పోయిందా మనిషి. వాన అలా తగ్గిందో లేదో మళ్లీ గోదావరి లంకనంతా ఇలా మబ్బుతెర కమ్మేసింది. ఈసారి మబ్బులతో సాయంకాలపు సంద చీకట్లు తోడై లంక అంతా మరింత చీకటి అలుముకుంది. దీపాలు పెట్టే వేలైపోయింది. దీపం ముట్టిద్దామంటే అగ్గిపుల్ల కూడా లేకుండా పోయింది. చీకటి పడే కొద్దీ నానిగాడి ఏడుపు ఎక్కువైంది. రామలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక అసహనంగా కదిలింది. ఏ రేవులో దిగుపడిపోయినాడో ఈ మతిలేని మనిషి. ఆకలితో పసిపిల్లాడున్నాడన్న ధ్యాసే లేనట్టుంది. కొంచెమైనా ఆకలేయడం లేదేమో ఆ దున్నపోత అవతారానికి అనుకుంటా చూరులో నుండి లేచెల్లి గుడిసె మధ్యలోని నిట్రాడికి నిస్సత్తువుగా జారబడింది. కడుపులోని పేగులు ఆకలితో మెలితిరిగిపోతున్నట్టు అయిపోతుంది ఆమెకి. కొంచెం సేపయ్యాక హోరున కురిసే వానని వెంట పెట్టుకుని వచ్చాడు గణపతి. మనిషి నిలువెల్లా తడిసిపోయి ఉన్నాడు. ఏం మనిషివయ్యా నీవు? కనీసం ఆకలితో పిల్లాడున్నాడన్న ఆలోచనైనా ఉందా నీకు? ఏం జామనగా వెళ్ళావు, ఇప్పుడొచ్చావు. ఇప్పుడైనా పచ్చిమిరపకాయలు ఉల్లిపరకలైనా తెచ్చావా? ఉత్తరే ఊపుకుంటూ వచ్చేసావా అంటూ కళ్ళు చిట్లించి గణపతి చేతుల వంక చూసింది. గణపతి చేతుల్లో వేళ్ల చివల నుండి జారుతున్న నీటి చుక్కలు తప్ప ఇంకేమీ లేవు. రామలక్ష్మి అగ్గిపిడిగైపోయింది. అది కాదే, బాపినీడు గారి మకాంలో లేగదోడికి పాకబయట నీళ్లలో గోలెంలో నీళ్లు తాపిద్దారని కట్టు ఇప్పినానే. కట్టుతాడు చేజారిపోయింది. లేగదూడ ఉరకలేసి పరుగులెత్తింది. నన్ను లంక మొత్తం ఓ తిప్పు తిప్పేసింది. దాన్ని ఒడిసిపట్టేదానికి నా వల్ల కాకుండా పోయిందే. ఈ సందట్లో నా నెత్తిమీద కప్పుకున్న గోనెపట్టా కూడా ఎటుపోయిందో ఏమో. ఇగో దాన్ని పట్టి పాకలో కట్టెచ్చేసరికి ఈ ఏళయింది. అది సరేగాని ఉల్లిపరకలు లేవని కూర వండకపోతే పోయావు. కూసుని తిండి గింజలు ఉడకబెట్టి కొంచెం గంజి నీళ్ళైనా ఆడు మొఖాన పొయ్యకపోయావా అంట వెలగని పొయ్యి వంక విస్మయంగా చూశాడు గణపతి. గెంజి వార్చాలన్నా గాడిద గుడ్డు ఉడకబెట్టాలన్నా ముందు పొయ్యి ఎలిగించాలా? అలా ఎలిగించాలంటే నిప్పును రాజేసే అగ్గిపిల్ల ఉండాలా? ముందా అగ్గి పెట్టివు అంట చెయ్యి విసురుగా చాచింది రామలక్ష్మి. అగ్గిపెట్టా? టక్కున గుడ్డపడింది జేబులోకి చెయ్యి పెట్టి కళ్ళింత చేశాడు గణపతి. అతని చేతివేళ్లకి జేబులో మెత్తగా తగిలింది. నాగుపామును పట్టుకొని పైకి తీసినట్టు మెల్లగా పైకి తీశాడు నీళ్లొడుతున్న అగ్గిపెట్టిని. కొంపలో మిగిలున్న అగ్గిపెట్టే అదొక్కటేనని గణపతికి ముందే తెలుసు. ఆ మసక వెలుతుర్లో రామలక్ష్మి కళ్ళల్లోకి భయం భయంగా చూశాడు. అప్పుడే ఓ మెరుపు మెరిసింది. అది మెరుపో రామలక్ష్మి కళ్ళల్లో ఎరుపో అర్థం కాలేదు గణపతికి. ఉరుము ఉరిమేలోపే పాకలోంచి బయటపడ్డాడు ఆ మనిషి. మతి తప్పినోడిలా వానలో తలుస్తూ వాకిట్లోనే అటూ ఇటూ తిరిగాడు. చిరాగ్గా కాళ్ళని నేలకు తాటించాడు. పళ్ళు గిట్టకరిచి పిడికిలి బిగించాడు. తన మీద తనకే కోపం వచ్చి రెండు చేతులతో నెత్తిమీద బాదుకున్నాడు. అంతలోనే ఏదో గుర్తుకొచ్చినోడిలా టక్కున ఆగిపోయాడు. ఉన్నట్టుండి గోదారొడ్డు వైపు పరుగులెత్తాడు. కాసి పొద్దున్నే కత్తెరపాక మూలకి విసిరేసిన మిగిలముగ్గిన అరటిపళ్ల కోసం. ఆ మనిషి ఎందుకలా పరిగెడుతున్నాడో అర్థం కాని రామలక్ష్మి గుడిసె బయటకొచ్చి కొయ్యబారిపోయి అలానే చూస్తానే ఉండిపోయింది. వాటంగా కురుస్తున్న వాన తలచడిన అగ్గిపుల్లల్లా సూటిగా రాలి ఒళ్లంతా చురుక్కుమనిపిస్తుంటే అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు నట్టింట్లో ఎన్నుంటాయి ఏం లాభం? ఉడకబెట్టుకోవడానికి అగ్గిపుల్లే లేకుండా పోయినప్పుడు మాయదారి సంత అని గొనుక్కుంటా విసా గుడిసెలోకి వెళ్ళిపోయింది ఆమె. అసలు ఆకలంటే ఏంటో తెలియని మాయదారి వాన మరింత ఒళ్ళు విరుచుకొని బల్లున కురుస్తానే ఉంది.